వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సీజీఎల్ నోటిఫికేషన్. ఇది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది నేటి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. 9/6/2025 నుంచి 4/7 నెక్స్ట్ మంత్ 4th వరకు టైం ఉంది అప్లికేషన్కి అయితే. ఇది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మన లాస్ట్ డేట్ వచ్చేసి రిసెప్షన్ ఆన్లైన్ అప్లికేషన్ 4వ తారీఖు వరకు టైం ఉందన్నమాట. ఒకవేళ మీకు లేట్ అయ్యి ఉంటే మేకింగ్ ఫీజు ఆన్లైన్ ఫీజు అయితే మనకి 5/7/2025 11 గంటల టైం ఉంది. మనకి నోటిఫికేషన్కి అయితే మనకి 2 సెక్షన్స్ కింద నోటిఫికేషన్కి అయితే మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. కంబైన్డ్ మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కింద CV1 టైర్ 1 టైర్ 2 కింద. అది ఎగ్జామ్ డేట్ కూడా 13 ఆగస్టు 30 ఆగస్టు మధ్య టైర్ 1 ఎగ్జామ్ అది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 వచ్చేసి డిసెంబర్ 2025లో మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ కొన్ని పోస్టులకి అయితే తీయడం జరిగింది. ఏజ్ లిమిట్ కూడా 20 to 30 years, 18 to 30 years, సెంట్రల్ సెక్రటరీ సర్వీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ AFHQ గ్రూప్ B కింద, గ్రూప్ C కింద అండ్ గ్రూప్ B కింద 18 to 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ వచ్చేసి 35,400 నుంచి మనకి 1,12,000 వరకు అయితే పే స్కేల్ అయితే గ్రూప్ Bకి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ Bలో అలా గ్రూప్ Cలో కూడా కొన్ని పోస్టులు అయితే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, CBIC కింద 18-27 years అయితే నోటిఫికేషన్లో రిలీజ్ చేశారనమాట. ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టైం నెక్స్ట్ మంత్ వరకు టైం అయితే ఉన్నదన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా మనకి పోస్ట్ని బట్టి 18, 27, 20 to 30 మ్యాక్సిమం 18 to 32 years వరకు అయితే ఉన్నది పోస్టులకి అయితే. మన కేటగిరీస్ వచ్చి చూసుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బీసీకి అయితే OBC దీన్ని చూసుకుంటే 3 years ఇచ్చారు. SC ST 5 years, PWD అంటే మనకి హ్యాండిక్యాప్డ్ కానీ అన్రిజర్వ్డ్ కానీ 10 years వరకు ఉన్నదన్నమాట. OBC 13 years ఉంది. PWD అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే దీని నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎవరైనా డిగ్రీ చేసుకుంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫుల్ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఆంధ్రాలో కూడా ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఇయర్ కూడా ఇస్తున్నారు అనమాట. మనకి చూసుకుంటే ఆంధ్రాలో చీరాల, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, మనకి వేలూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు ఈ మనకి ఈ డిస్టిక్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. దీని పేమెంట్ వచ్చి 100 rupees పే చేయాలి. మనకి ఎగ్జామినేషన్ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ 25 marks ఉంటాయి, 50 marks ఉంటాయి, 25 questions ఉంటాయి. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చెక్ చేసుకోండి ఒకసారి. ఇది నోటిఫికేషన్ అయితే దీనికి మెయిన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కన్ఫర్మ్ ఉండాలి. అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ నోటిఫికేషన్ షేర్ చేయండి. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఎక్కువ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం కూడా. థ్యాంక్ యూ.